హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు స్వచ్ఛమైన జున్ను పాలతో జున్ను తయారు చేసుకుందాము. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి మాకు పాలు పోసేవాళ్ళు జున్ను పాలు అనేది పోసారండి, ఒక పావు సేరు. ఇందులోకి మామూలు పాలు ముప్పావు పోసుకోవాలి. ఇందులోకి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మిరియాలు కూడా దంచుకుని వేసుకుందాము. మిరియాల పొడి రెడీ అయిపోయింది. మిరియాల పొడిని ఆ పాలల్లో వేసేసుకుందామండి. ఇందులోకి కాస్తంత యాలక్కాయల పొడి కూడా వేసుకుందాము. ఒక గరిటె తీసుకుని ఇది మొత్తం కలిసేలాగా పాలని ఒకసారి ఇలా కలుపుకుందామండి. బెల్లం కరిగేంత వరకు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులోకి ఒక లోటా వరకు వాటర్ అనేది పోసుకుందామండి. వాటర్ పోసుకొని జున్ను పాలని గిన్నెని ఈ వాటర్లోకి ఇలా పెట్టుకుందాము. ఇప్పుడు ఈ పాల మీదకి ఒక ప్లేట్ మూత అనేది వేసుకుందాము. ఈ నీళ్ళ ఆవిరికి బయటికి పోకుండా దానిపైన ఇంకొక మూత అనేది పెట్టుకుందామండి. ఒక 20 నిమిషాల తర్వాత చూడండి, జున్ను అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ గిన్నెని అందులో నుంచి తీసేద్దాము. జున్ను అనేది చూసారా, చాలా అంటే చాలా బాగుంది. అంతేనండి, జున్ను ప్రిపేర్ చేసుకుంటాం. ఇంతే సింపుల్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.